హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. నేను మీ యాంకర్ శరత్. మహేష్ బాబు గారి కెరీర్లో చాలా సినిమాలు వచ్చాయి అండ్ ఫ్యాన్స్కి మంచి మంచి సినిమాలు ఎప్పుడూ అందిస్తూనే ఉంటాడు. అండ్ ఇప్పుడు రాజమౌళి గారి సినిమా కూడా ఆయన ఫ్యాన్స్ కోసమే చాలా కష్టపడి చేస్తున్నారు. అండ్ బిఫోర్ దట్ కలేజా సినిమా రిలీజ్ ఎప్పుడైతే అనౌన్స్ చేశారో అప్పటి నుంచి ఆడియన్స్ అందరూ కూడా ఎవరైతే కల్ట్ ఫ్యాన్స్ ఉంటారో వాళ్ళందరూ కొన్ని సంవత్సరాల నుంచి ఆ సినిమాని టీవీలో చూస్తున్నప్పటికీ కూడా థియేటర్లో ఆ వైబ్ని ఎంజాయ్ చేయడానికి ఆల్మోస్ట్ రెడీ అయిపోయారనమాట. కలేజా రిలీజ్ అని ఎప్పుడైతే అనౌన్స్ చేశారో ఆల్మోస్ట్ టికెట్స్ రిలీజ్ చేయగానే ఆల్మోస్ట్ వితిన్ 24 అవర్స్లో 1 crore గ్రాస్ బిజినెస్ అయితే చేయడం జరిగింది. డెఫినెట్లీ ఇది ఓన్లీ మహేష్ బాబు గారికే సొంతం అని చెప్పుకోవచ్చు. అంటే ఫ్యాన్స్ పరంగా చూస్తే ఆయన రిలీజ్ మూవీస్ని ఆయనే బ్రేక్ చేయడం అనేది ఇది మహేష్ బాబు గారికి ఒక్కరికే సొంతం అని చెప్పుకోవచ్చు. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఆ విషయంలో జై బాబు అనాల్సిందే. అండ్ అంతేకాకుండా ఎప్పుడైతే టికెట్స్ అనౌన్స్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తుంటే మనకి ఆల్మోస్ట్ మహేష్ బాబు గారి అడ్డా అంటారు సుదర్శన్ థియేటర్. అండ్ సుదర్శన్ ఆర్టీసీ క్రాఫ్ట్స్ మొత్తం కూడా హౌస్ఫుల్ అయిపోయినాయి 3 daysకి. అండ్ కుకట్పల్లి అవ్వచ్చు ఆల్మోస్ట్ అన్ని చోట్ల కూడా 31 అయితే ఆల్మోస్ట్ హౌస్ఫుల్ బుకింగ్స్ అయిపోయినాయి. అండ్ ఇప్పుడు మూవీకి సంబంధించి అంటే ఎవరైతే రిలీజ్ చేస్తున్నారో వాళ్ళు ఇంత డిమాండ్ ఉంది కాబట్టి 29th కూడా ప్రీమియర్స్ చేస్తున్నారనమాట. ఈవెన్ నైట్ టైంలో పర్మిషన్ తీసుకొని కలేజా సినిమాని రిలీజ్కి కూడా ప్రీమియర్స్ వేస్తున్నారంటే అది డెఫినెట్లీ మహేష్ బాబు గారి సినిమాకే సొంతం అని చెప్పుకోవచ్చు. అండ్ ఇప్పుడు కలేజా సినిమా గురించి చాలా వరకు మనకి ఇంటర్నెట్లో మీమ్స్లో అవ్వచ్చు, సోషల్ మీడియాలో అవ్వచ్చు, ఏదైతే కలేజా సినిమాకి సంబంధించి రీల్స్ కావచ్చు, మీమ్స్ కావచ్చు చాలా వైరల్ అవుతున్నాయి అనమాట. అంటే మహేష్ బాబు గారి ఫ్యాన్స్ ఈ సినిమా పరంగా పర్టికులర్గా ఈ సినిమా పరంగా ఒకప్పుడు అంటే ఏదైతే కలేజా సినిమా రిలీజ్ అయినప్పుడు అప్పుడు ఎందుకో ఆడియన్స్కి ఈ సినిమా ఎక్కలేదు. బట్ ఇప్పుడు చూసుకుంటే కలేజా సినిమా రిలీజ్ అని అనౌన్స్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ ఎక్కడ చూసినా కూడా హౌస్ఫుల్ బుకింగ్స్ అండ్ ఇంకా థియేటర్స్లో టికెట్స్ ఇంకా థియేటర్స్లో షోస్ పెంచమని కూడా అడుగుతున్నారనమాట. అండ్ దానికి సంబంధించి ఇప్పుడు ప్రీమియర్స్ కూడా వేస్తున్నారు. సో మహేష్ బాబు గారి సినిమాల్లో నాకు తెలిసి కలేజా సినిమా అనేది ఒక 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 స్పెక్టాక్యులర్ సినిమా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మహేష్ బాబు గారి కామెడీ టైమింగ్ కావచ్చు, అద్భుతమైన డైలాగ్స్ కావచ్చు, అండ్ దీనికి సంబంధించి మణిశర్మ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అసలు ఇంకా బియాండ్ ఉంటుంది అనమాట. టాప్ నాచ్ ఉంటుంది. ఒక హాలీవుడ్ లెవెల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎప్పుడైతే మహేష్ బాబు గారు కొన్ని సీన్స్కి అయితే హాలీవుడ్ లెవెల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంటుంది. సో ఇలాంటి సినిమాని అంటే మేబీ అప్పట్లో ఉన్న ఆడియన్స్ అవ్వచ్చు, అప్పట్లో ఉన్న యూత్ అవ్వచ్చు, వీళ్ళందరూ కొంచెం దీన్ని రిసీవ్ చేసుకోవడానికి ఫెయిల్ అయ్యారేమో అని ఒక కామెంట్ కూడా అనిపిస్తుంది. TFI ఫెయిల్డ్ హియర్ అనే ఆ టాపిక్ వస్తే డెఫినెట్లీ దాంట్లో కలేజా సినిమా గురించి అయితే డెఫినెట్లీ అందరూ మాట్లాడుకుంటారనమాట. అండ్ ఇప్పుడు ఈ కలేజా సినిమా ఎందుకు రిలీజ్ చేస్తున్నారు అంటే సూపర్ స్టార్ కృష్ణ గారి జయంతి సందర్భంగా మే 31 జయంతి సందర్భంగా కలేజా సినిమాని రిలీజ్ చేయడం జరుగుతుంది. అండ్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అవ్వచ్చు, కుకట్పల్లి అవ్వచ్చు, ఎక్కడ చూసినా కూడా మహేష్ బాబు మేనియా జరుగుతుంది అనమాట. అండ్ అంతేకాకుండా మనం నిన్న విజయవాడలో చూస్తే విజయవాడలో అలంకార్ థియేటర్ ఆ ఏరియాలో కూడా ఆల్మోస్ట్ బాబు ఫ్యాన్స్ అవ్వచ్చు, ఆ కటౌట్స్ అయితే అవ్వచ్చు, అండ్ అన్ని చోట్ల కూడా మహేష్ బాబు గారి సినిమా రిలీజ్ ట్రెండే నడుస్తుంది అనమాట. బట్ ఎందుకో ఈ సినిమాకి సంబంధించి ఒక చిన్న డిస్సాటిస్ఫాక్షన్ ఏంటంటే మ్యూజిక్ బాగుంటుంది, ప్రొడక్షన్ వాల్యూస్ బాగుంటాయి, స్టోరీ లైన్ బాగుంటుంది, కామెడీ టైమింగ్ బాగుంటుంది, మహేష్ బాబు గారు అనుష్క గారి కాంబినేషన్ బాగుంటుంది, బ్రహ్మానందం గారు, ఆలీ గారు వీళ్ళందరూ, ఈవెన్ షఫీ గారు, ఇలా మొత్తం అందరి పర్ఫార్మెన్సెస్ బాగుంటాయి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంటుంది. బట్ ఇంత బాగున్న సినిమాని అప్పుడు ఎందుకో మరి ఆడియన్స్ ఎందుకు తిరస్కరించారు, ఎందుకు దీన్ని యాక్సెప్ట్ చేయలేకపోయారు అనేది ఆ ఒక్క రీజన్ మాత్రం చాలామంది చాలా రకాలుగా చెప్తున్నారు. అండ్ మీకు ఎందుకు ఆ సినిమా అప్పుడు అంత యాక్సెప్ట్ అవ్వలేదు, అంత యాక్సెప్టెన్స్ రాలేదు ఆడియన్స్ నుంచి అనేది మీకేమైనా తెలిస్తే ఈ వీడియోలో కమెంట్ చేయండి. అండ్ మీతో పాటు మేము కూడా మహేష్ బాబు గారి కలేజా రిలీజ్ కోసం మేము కూడా వెయిట్ చేస్తున్నాం. అండ్ మనం కూడా థియేటర్స్లో కలుసుకుందాం. దిస్ ఇస్ శరత్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ తెలుగు.